హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఆది బ్లౌజు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే, మీకు నెక్ ఎంత పెట్టాలి, అలాగే షోల్డర్ ఎంత పెట్టాలి అనే సమస్య లేకుండా చక్కగా మనకిచ్చిన ఆది బ్లౌజ్‌లోంచి ఏ విధంగా తీసుకుంటే మనం కరెక్ట్‌గా ఆది బ్లౌజ్ ప్రకారం స్టిచ్చింగ్ చేయగలము, కటింగ్ చేయగలము అనేది నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఏ సైజ్ అయినా సరే, మీకు పెద్ద సైజా, చిన్న సైజా, ఏ సైజ్ అయినా సరే, ఏ లెక్కలు అక్కర్లేదండి. ఇలా చక్కగా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి చాలా ఈజీగా ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉన్న బ్లౌజు మనకి కస్టమర్ ఇచ్చినప్పుడు సేమ్ అదే విధంగా రావాలి అంటే ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది నేను ఇక్కడ షేర్ చేస్తున్నానండి. కాబట్టి మీరు చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఆది బ్లౌజ్ అయితే మనకిచ్చిన కస్టమర్ అయితే ఇదండి. మనం కరెక్ట్‌గా సర్దిపెట్టుకోవాలి ఇలాగా. అంటే షోల్డర్ పక్కకి పాకిపోయినట్లుగా కాకుండా కరెక్ట్‌గా మనం బాడీ పైన బ్లౌజ్ వేసుకుంటే ఎలా నిలబడి ఉంటుందో అలా బ్లౌజ్‌ని మనం కింద ముందు పరిచేసుకోవాలి. ఇలా పరుచుకున్నాక ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా? టేప్‌తో హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా! జాయింట్‌కి ఖర్చులతో సహా అటు హ్యాండ్ జాయింట్ ఖర్చులకి, ఇటు హ్యాండ్ జాయింట్ ఖర్చులకి అంటే షోల్డర్స్ దగ్గర జాయింట్ చేస్తాం కదా! వాటితో సహా ఖర్చులతో సహా తీసుకోవాలండి. తీసుకుంటే ఇక్కడ నాకు 13.5 వచ్చింది. అలాగే కింద కూడా మీకు గ్యాప్ వచ్చింది చూసారా? మనం కటింగ్ చేసేటప్పుడు ఆ గ్యాప్ కూడా రాకుండా ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నానండి. ఇలా గ్యాప్ వచ్చినప్పుడు మనం ఆది బ్లౌజ్‌లోంచి చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ అలాగే ఫ్రంట్ 2 పార్ట్స్ కూడా మొత్తం అంతా కూడా బాడీ పైన చుట్టూ కొలత ఎలా తీసుకుంటామో అదే విధంగా మొత్తం చుట్టూ కొలతంతా తీసేసుకున్నామనుకోండి, మనం కట్ చేసేటప్పుడు ఇలా గ్యాప్ రాకుండా కటింగ్ చేయటానికి చక్కగా ఫినిషింగ్ నీట్‌గా రావటానికి ఛాన్స్ ఉంటుందనమాట. ఇలా మొత్తం బ్యాక్, ఫ్రంట్ 2 పార్ట్స్ కూడా నేను ఇలా గ్యాప్ ఎక్కువగా వచ్చిన బ్లౌజులకైతే నేను ఈ విధంగా అయితే తీసుకుంటానండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కటింగ్ అనేది చెప్పండి. ఇక్కడొచ్చేసి 40 అంగుళాలు వచ్చిందండి. షోల్డర్ వచ్చేసి 13.5, మొత్తం చెస్ట్ లూజ్ వచ్చేసి 40 అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ఆహ్, ఫో ఆపోజిట్‌లో కోరాస్ వస్తాయండి. ఓపెన్స్ ఆపోజిట్‌లో వేసుకొని ఫోల్డింగ్ మన వైపు వేసుకోవాలి. కింద నడుం బెల్ట్ అటాచ్ చేయటం కోసం ఒక హాఫ్ ఇంచు మార్జిన్ అయితే వేసుకోవాలండి. మీకు మార్జిన్ ఎంత అలవాటు ఉంటే అంత వేసుకోండి. నాకైతే హాఫ్ ఇంచ్ అలవాటు కాబట్టి నేను ఇలా హాఫ్ ఇంచ్ వేసుకుంటున్నాను. ఇలా బ్లౌజు పొడవు తీసుకోవాలి. కింద డాట్ ఉంటుంది కదా! డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ వరకు ఎంతొచ్చిందో అంతకి ఇలా కింద మనం నడుం బెల్ట్ అటాచ్ చేయడానికి మార్జిన్ దగ్గర నుంచి పెట్టుకొని ఎంత పొడవొస్తే అంతకి మార్కింగ్ వేసేసుకోవాలండి. ఇలా మార్కింగ్ వేసేసుకున్నాక మనం నడుం లూజ్ కూడా చెక్ చేసుకోవాలి. మాక్సిమం అన్నీ కూడా మనం ఆది బ్లౌజ్‌లోంచే తీసేసుకోవచ్చండి. కాకపోతే మనకు ఈ 4 పార్ట్స్ కూడా సమానంగా రావాలి కాబట్టి ఇక్కడ నడుం లూజ్‌నిను, చెస్ట్ లూజ్‌ని కూడా తీసేసుకున్నామనుకోండి, మనకు కటింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నడుం లూజ్ కూడా వచ్చేసి 34 అండి. 34లో నాలుగో భాగం వచ్చేసి 8.5. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే చక్కగా ఈ విధంగా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. ఒక అంగుళం వచ్చేసి డాట్‌కి, 2 అంగుళాలొచ్చేసి ఖర్చుకి. ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్నాక 13.5 అని చెప్పాను కదా! షోల్డరు వచ్చేసి ఇలా 13.5ని టేపు తీసుకొని 13.5లో మొ మధ్యలోకి ఫోల్డింగ్ వేసేసుకోవాలి టేప్‌తో. 13.5లో సగం వచ్చేసి 6.5 మీద ఒక గీతొస్తదండి. ఈ 6.5 మీద ఒక గీతకి ఒక మార్కింగ్ వేసేసుకొని, ఇక్కడ ఖర్చుకి లోపల వైపుకేసుకోవాలి. ఎందుకంటే మనం ఆది బ్లౌజ్‌లోంచి తీసుకునేటప్పుడు ఖర్చులతో సహా తీసేసుకున్నాం కదా! షోల్డర్ కొలత. కాబట్టి మనం ఇక్కడ ఖర్చుకి లోపల వైపయితే వేసుకోవాలండి. ఇందాక నేను బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసినప్పుడు ఖర్చుకి వేయటం మర్చిపోయానండి. కాబట్టి ఖర్చుకి కూడా మార్జిన్ వేశాను. అలాగే ఇక్కడ చెప్పాను కదా! ఆహ్ 6:30లో సగం 13:30లో సగం పెట్టేసాక ఖర్చుకి కూడా లోపల వైపుకేసేసుకొని, ఇలా షోల్డర్ ఎంతుందో అంత ఆది బ్లౌజ్‌లో చూసుకుంటే, మనకిక్కడ నెక్ వెడల్పు వచ్చేస్తుంది. షోల్డర్ వెడల్పు వస్తదనమాట. ఇంకా వేరే ప్రత్యేకంగా ఏ కొలతలు అవసరం ఉండదు. ఏది అవసరం ఉండదండి. చక్కగా ఆది బ్లౌజ్‌లో నెక్ వెడల్పు ఎంతుంటే అంత చక్కగా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఈ విధంగా తీసుకుంటే ఏ బ్లౌజ్ కొలతకైనా చిన్న సైజయినా, పెద్ద సైజయినా ఏ సైజ్‌కైనా చాలా నీట్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు కింద హ్మ్. మెడ మెడ లోతు.
అంటే మెడ లోతు తీయటం కోసం ఇలా బ్లౌజ్‌లో ఆ చివర ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి ఈ చివర ఫిట్టింగ్ లైన్ దగ్గరికి మధ్యలోకి ఫోల్డింగ్ వేసేసుకుంటే వీపు భాగం ఎంతొస్తే అంతకి మనం ఖర్చుతో కలిపి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇలా ఫిట్టింగ్ లైన్ ఉంటుంది కదా! ఇలా ఈ చివర చూసారు కదా! ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా ఈ మార్కింగ్ వేసుకుంటే మనకి చంక లోతు కూడా వచ్చేసినట్టే అనమాట. ఈ చంక లోతుకి కూడా మార్కింగ్ అయితే ఇలా పెట్టేసుకొని ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసుకుంటే, ఇక్కడ చంక లోతు కూడా మనకి క్రియేట్ అయినట్టండి. దీన్ని ఎల్ షేప్‌లో షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఎల్ షేప్‌లో మార్కింగ్ చేసేసుకొని, ఇలా రౌండ్‌గా అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. మీకు ఇక్కడ కావాలంటే ఆర్మ్ హోల్ స్కేల్‌తో అయినా సరే రౌండ్ అనేది మార్క్ చేసుకోవచ్చండి. నేనింక నార్మల్‌గా బై హ్యాండ్ అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చెస్ట్ లూజు 40 అంగుళాలు అని చెప్పాను కదా! 40లో నాలుగో భాగం 10 అంగుళాలకి మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్నాక మనం మార్కింగ్స్ కలిపేసాక చంక లూజు సరిపోయిందో లేదో కూడా ఒకసారి ఆది బ్లౌజ్‌లోంచి చెక్ చేసుకోవాలండి. చాలకపోతే కొంచెం కిందకి గాని, పైకి గాని మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఇక్కడ సైడు ఫిట్టింగ్ లైను, ఖర్చు లైను కూడా నేను మార్కింగ్ అయితే కలిపేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా! నెక్ విడ్త్ ఎంతొచ్చిందో చూసుకొని ఇక్కడ 3 అంగుళాలు వచ్చిందండి. కింద వైపు కూడా సేమ్ కావాలంటే 3 అంగుళాలు పెట్టుకోవచ్చు. లేదు అంటే 3:30 అయినా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను 3:15కైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఒక పావించైనా పెంచి పై దానికన్నా కింద మార్కింగ్ చేసేటప్పుడు ఒక పావించైనా పెంచి మార్కింగ్ చేసుకుంటే రౌండు షేప్ అనేది చక్కగా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ చాలా నీట్‌గా ఉంటుందనమాట. ఒక పావించైనా పెంచుకుంటేనే బావుంటుందండి. లేదు అంటే నార్మల్‌గా అయినా పెట్టేసుకోవచ్చు కానీ, ఒక పావించి పెంచుకుంటే రౌండ్ అనేది ఇంకా బాగా నీట్‌గా కనపడుతుందనమాట. ఇలా మొత్తం ఈ నెక్ లైన్ కూడా ఎల్ షేప్‌లో మార్కింగ్ చేసేసుకొని రౌండ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ ఈ ఎల్ షేప్‌లో మార్కింగ్ చేసేసుకుంటమే. ఈ పైన కూడా మనం నెక్ మార్కింగ్ వేసేటప్పుడు ఖర్చు కోసం మార్కింగ్ వేసాం కదా! అక్కడి నుంచే మార్కింగ్ వేయాలండి. లోపల నుంచి వేసామనుకోండి నెక్ పెద్దదయిపోతుందనమాట. ఇప్పుడు చంక రౌండ్ కూడా ఆది బ్లౌజ్‌లో నుంచి తీసుకొని సరిపోయిందా లేదా అనేది ఆది బ్లౌజ్ తీసుకొని చూసుకోవాలి. ఏ విధంగా చూసుకోవాలో కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఫిట్టింగ్ లైన్ వరకు. ఇక్కడ మనం మార్కింగ్ వేసిన దగ్గర ఖర్చు లైన్ ఉంటుంది కదండీ! ఆ ఖర్చు లైన్ దగ్గర నుంచి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఆది బ్లౌజ్‌లోంచి పెట్టేటప్పుడు ఇలా చివరికి అంచమ్మట చూసుకునేలాగా పెట్టుకుంటే మనకి కరెక్ట్‌గా కూడా తెలుస్తుంది. లేదు అంటే స్టిచ్చింగ్ లైన్ కూడా మార్కింగ్ వేసేసుకొని చూసుకున్నా సరిపోతుందండి. ఇక్కడ నాకు కొంచెం తక్కువయింది. ఎంతో కాదండి కొంచెం ఒక 2 పాయింట్లు అన్నట్టు తగ్గింది. కాబట్టి నేను ఇంకొంచెం కిందకి వేసేసుకొని మళ్ళీ దీన్ని రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుంటానండి. కొంచెమే కాబట్టి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దానికి సరిపోతుంది. ఇంకా కాబట్టి ఇక్కడ నేనింకా చెక్ చేయట్లేదండి. ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉండాలంటే ఇది కూడా కంపల్సరీ చెస్ట్ లూజు, అలాగే చంక రౌండు కూడా మనం సరిపోయినయి అది చెక్ చేసుకున్నాకే బ్యాక్ సైడ్ అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ డాట్ మార్కింగ్ కూడా ఫిట్టింగ్ లైన్ వరకు ఎంతొచ్చిందో అంతని టేప్‌ని పెట్టేసుకొని మిడిల్‌లోకి ఫోల్డింగ్ వేసేసుకుంటే అక్కడ ఇలా 3:30 అంగుళాలు లేదా 4 అంగుళాలకి డాట్ పొడవైతే వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకున్నాక ఈ డాట్ మార్కింగ్ దగ్గర నుంచి చివరన ఫిట్టింగ్ లైన్ వరకు కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా స్కేల్‌ని పెట్టేసుకొని క్రాస్‌గా మార్కింగ్ చేసేసుకుంటే సైడు మనకి పొడవు ఎక్కువ లేకుండాను ఉంటుంది. ముడతలు కూడా లేకుండా చక్కగా నీట్‌గా ఉంటుందనమాట బ్లౌజు. ఇలా మార్కింగ్ చేసేసుకున్నాక ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని మనం వేసిన నెక్ మార్కింగ్ ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఇదిగోండి చూసారు కదా! ఇక్కడ పైన స్టిచ్చింగ్ లైన్‌కి మార్కింగ్ వేసాం కదా! ఆ లైను మార్కింగ్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్‌లో కూడా 2 షోల్డర్స్ దగ్గరికి పెట్టుకొని చక్కగా నీట్‌గా మనం మార్కింగ్ చేసిన దాని మీద పెట్టేసుకొని చెక్ చేసుకోవాలనమాట. ఇక్కడ కరెక్ట్‌గా చక్కగా నాకు కొంచెం ఎక్కువ, తక్కువ కూడా రాకుండా కరెక్ట్‌గా వచ్చిందండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాక మనం కటింగ్ అయితే చేసేసుకోవచ్చనమాట. ఒకసారి మీరు ఈ విధంగా కటింగ్ చేసి ఎలా వచ్చిందో బ్లౌజ్ అనేది నాకు కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే మీకు ఏ బ్లౌజెస్ మోడల్స్ అయినా, లేదు అంటే డ్రెసెస్ అయినా సరే మీకు ఏ వీడియోస్ కావాలి అనేది నా ఛానల్ నుంచి నాకు ఒక కామెంట్ చేశారనుకోండి. నేను దాన్ని బట్టి మీకు వీడియోస్ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను.
ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే పెద్ద సైజ్ అయినా రావచ్చు, చిన్న సైజ్ అయినా రావచ్చు. కస్టమర్‌వైనా, మనవైనా సరే. ఈ విధంగా కటింగ్ చేశారనుకోండి, ఇంకా నెక్ ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలి అన్న ఇది లేకుండా మనం ఈజీగా కటింగ్ అయితే చేసుకుంటే ముందు కటింగ్‌లోనే బ్లౌజు ఫిట్టింగ్ అనేది వస్తదనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి కట్స్ అయితే ఇచ్చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్‌గా కరెక్ట్‌గా సరిపోతుందనమాట. మళ్ళీ చెక్ చేసుకునే పని లేకుండా. ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కాబట్టి, ఇంకొక వైపు ఇంకో చివరనమాట. ఇలా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవటం కోసం ఒక 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసుకోవాలండి. ఇది సమానంగా వేసుకోకుండా కొంచెం ఒకవైపు ఎక్కువ, ఒకవైపు తక్కువ వేసుకుంటే ఒక సైడ్ జాయింట్స్ వేసుకుంటే సరిపోతుందండి. కింద క్రాసులున్నాయి కాబట్టి నేను ఒక మార్జిన్ వేసేసుకొని దాని పైనుంచి కొలతకైతే హ్యాండ్ కొలతకైతే మార్కింగు చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను పైపింగ్ వేస్తాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే మార్జిన్ వేసుకుంటున్నానండి. హెమ్మింగ్ అయితే 1.25 వరకు వేసుకోవాలి. ఇక్కడ నేను పైపింగే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వేసుకొని, ఇక్కడ నుంచి హ్యాండ్ ఎంతొచ్చిందో చూసుకొని అంతకి ఒక మార్కింగ్ అయితే ఖర్చు అలాగే ఖర్చు పొడవు, హ్యాండ్ పొడవు మార్కింగ్ వేసేసానండి. ఇలా లేదంటే ఇలా ప్లేస్ చేసేసుకొని ఆహ్, హ్మ్, వేసేసుకున్న మార్కింగు ఈజీగా ఉంటుంది. కరెక్ట్‌గా ప్లేస్ చేసుకొని హ్యాండ్ చివర లూజ్ ఎంతుంది, అలాగే ఖర్చుకి ఇక్కడ హ్యాండ్ డౌన్ అనమాట. ఇలా పెట్టేసుకుంటే అన్ని హ్యాండ్ డౌను వస్తది. అలాగే ఫిట్టింగ్ లైన్‌కి కూడా అక్కడ చూసారు కదా! ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర కరెక్ట్‌గా చూసుకొని ఇలా పైకి ఆహ్, ఆది బ్లౌజ్‌ని పైకి పెట్టేసుకొని హ్యాండ్‌ని మార్కింగ్ చేసుకుంటే మనకి ఇంకా కరెక్ట్‌గా వస్తదండి. ఇప్పుడు మనకి హ్యాండు డౌను వచ్చింది, హ్యాండ్ పొడవు వచ్చింది, హ్యాండ్ లూజు వచ్చిందండి. ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గరే స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసేసుకొని సైడు ఫిట్టింగ్ లైను, అలాగే ఖర్చు లైను కూడా మార్కింగ్ చేసేసుకుంటే హ్యాండ్ కర్వ్ స్కేల్ ఉంటది కదండీ! హ్యాండ్ కర్వ్ స్కేల్‌తో మనం మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్ కర్వ్ చాలా ఈజీగా వస్తదండి. బిగినర్స్ కంపల్సరీ ఈ స్కేల్ కూడా తీసుకోండి. చక్కగా చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్‌గా హ్యాండ్‌తో అలవాటు చేసేసుకున్నా పర్వాలేదు. కానీ ఇటువంటివి యూజ్ చేసామంటే ఇంకా ఈజీగా మనకి పనవుతుందనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి మనం వేసిన మార్కింగ్‌ని కరెక్ట్‌గా ప్లేస్ చేసుకొని సరిపోయిందా లేదా అనేది ఒకసారయితే చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందనమాట. నాకిక్కడ ఫిట్టింగ్ లైను ఇలా హ్యాండ్ ఖర్చు 2 కూడా కరెక్ట్‌గా వచ్చినియండి. ఇంకా కొంచెం ఖర్చు ఎక్కువుంది గానీ ఉంచేసాను నేను. ఇప్పుడు కింద క్రాస్ లైన్ కూడా కట్ చేసేసాక, మామూలుగా హ్యాండ్ మార్కింగ్ మనం ఏ విధంగా చేసామో, అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇక్కడ జాయింట్ పడుతుంది కదా! ఈ జాయింట్‌కి కూడా పీస్ అయితే కట్ చేసుకోవాలి. కాకపోతే నేను ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేసాక మిగిలిన పీస్‌లో కట్ చేయొచ్చని చెప్పేసి ఇక్కడ హ్యాండ్ జాయింట్‌కయితే కట్ చేయట్లేదండి. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా! ఇది కూడా ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన పీస్‌లో ఈ వైపుకి తిప్పుకోవాలనమాట. లెఫ్ట్ సైడ్‌కి తిప్పుకొని బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి దీనిపైన కరెక్ట్‌గా ప్లేస్ చేసుకోవాలండి. ఓపెన్స్ ఇందాక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆపోజిట్‌లో ఉన్నాయి కదా! ఇప్పుడు మన వైపుకొచ్చేలాగా క్లాత్‌నయితే తిప్పుకొని వేసుకోవాలనమాట. ఇక్కడ క్రాస్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి క్రాస్‌గా వేసేసుకొని, ఇక్కడ కింద వైపున ఒక 2 అంగుళాలు ఉండేలాగా ఫోల్డింగ్ వేసేసుకున్నామనుకోండి ఈజీగా ఉంటుందనమాట. ఇలా కరెక్ట్‌గా క్రాస్‌గా మనకెక్కడ ప్లేస్ సరిపోతుందో అక్కడ జాయింట్లు లేకుండా చూసుకొని వేసుకోవాలండి. ఇది కొంచెం డార్క్ కలర్ మూలని వీడియోకి అంత క్లారిటీగా కనిపించట్లేదండి. సేమ్ నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకున్నాక మనకి చెస్ట్ డౌను, చెస్ట్ పాయింటు ఇవన్నీ కూడా నేను ఎలా మార్కింగ్ చేసుకోవాలో నెక్ లోతు అన్నీ కూడా చూపిస్తానండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు బ్లౌజ్ అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. చాలా ఈజీగా ఉంటుందండి ఈ కటింగ్ అయితేను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి కొత్త వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తేనే కదా ఛానల్ కూడా కొంచెం గ్రోత్ అవుతుంది. సపోర్ట్ చేయండి కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు ఓపెన్ చేసి వీడియోని చూసుకోవటానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసి, ఇక్కడ ఫిట్టింగ్ లైన్‌కి కూడా మార్కింగ్ చేసుకున్నాం గదా! ఇది కూడా స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసేసుకోవాలి స్కేల్ యూజ్ చేసి.
ఈ పైన కూడా ఖర్చుకి కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకున్నాక మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర ఖర్చుకి మార్కింగ్ వేశాను కదా! ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండీ! ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఈ కింద డాట్ వరకు, పైన షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ వరకు, పై వైపున కూడా మనం మార్కింగ్ వేసిన ఖర్చు లైన్ దగ్గర నుంచి సాగదీయకుండా చక్కగా నీట్‌గా అలా ప్లేస్ చేసుకొని ఆహ్, చెస్ట్ పాయింటు అలాగే డాట్ పాయింట్ కూడా పెట్టేసుకోవాలండి. ఎంతొస్తే అంతకి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఖర్చులతో కింద ఖర్చులతో సహా మార్కింగ్ అయితే వేసేసుకున్నానండి. ఇక్కడ డాట్ వెడల్పు ఎంతుందో కూడా చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం డాట్ మార్కింగ్ వేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌లో ఎంతుంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు హుక్లు పట్టీ దగ్గర నుంచి 2.5 అంగుళాలకి ఏ సైజు వాళ్ళకైనా సరే 2.5 అంగుళాలకి పెట్టుకున్నారనుకోండి, అక్కడి నుంచి డాట్ వెడల్పనేది పెట్టుకుంటామనమాట. ఇలా పెట్టుకున్నాక ఇక్కడ కొంచెం బ్లర్ అయిందండి. ఇది 3 తక్కువ 3 అంగుళాలకైతే డాట్ వెడల్పు ఆది బ్లౌజ్‌లో ఉందండి. నేను అంతే పెట్టేసాను. ఆది బ్లౌజ్‌లో ఎంతుందో అంతే పెట్టేసాననమాట. పెట్టేసుకున్నాక సైడు ఫిట్టింగ్ లైను ఉంది కదా! ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా సైడు ఎంత పొడవుందో అంతకి ఖర్చుతో సహా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నానండి. షోల్డర్ దగ్గర ఖర్చు లైన్ దగ్గర నుంచి పెట్టుకోవాలి మనం ఫ్రంట్ మార్కింగ్ చేసేటప్పుడు. ఇక్కడ హుక్కులు పట్టీ వైపు తీసుకోవాలండి. తీసుకొని కరెక్ట్‌గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ఖర్చు లైన్ దగ్గర నుంచి ఖర్చు లైన్‌కి మార్కింగ్ వేసాం గదా! అక్కడి నుంచి ఇక్కడికి ఎ ఎ ఎలా ముడతలు లేకుండా పెట్టేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. రౌండ్ ఎలా ఉంటే అలాగా. ఇలా మార్కింగ్ వేసుకున్నాక ఒకసారి ఇక్కడ డార్క్‌గా కొంచెం లైట్‌గా ఉందని చెప్పేసి డార్క్‌గా వేసానండి. ఇక్కడ ఖర్చు కూడా పెట్టేసుకున్నాక అక్కడి నుంచి మనకి ఫ్రంట్ హుక్స్‌లు పట్టి ఆహ్, డైరెక్ట్‌గా నాలుగో హుక్ దగ్గరన్నా పెట్టుకోవచ్చు. లేదు అంటే షేప్ పట్టి డాట్స్‌కి మధ్యలో డాట్‌కి ఎంత పడుతుందో అంత చూసుకొని పెట్టుకున్న ఏదైనా ఒకటే అవుతుందండి. మార్కింగ్ వేసేసుకొని ఈ మార్కింగ్ అన్నిటిని కూడా కలిపేసుకోవాలి. కింద డాట్స్‌ని సైడ్ ఫిట్టింగ్ లైన్ దగ్గర అన్నీ కూడా కలిపేసుకోవాలండి. ఈ నెక్ కూడా ఇంకొంచెం డార్క్‌గా మార్కింగ్ చేస్తున్నాను మీకు అర్థమవుతుందని చెప్పేసి. ఇప్పుడు దీని ప్రకారం కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి. ఇక్కడ లోతు కూడా ఒక పావించు, ఒక హాఫ్ ఇంచు అన్నట్టు తీసుకోవచ్చండి. ఇలా తీసుకొని రౌండ్ తిరిగే దగ్గర మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకుంటే డైరెక్ట్ ఇంకా సరిపోతుంది. ఇదొచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి. పట్టు బ్లౌజ్ అనమాట. దీనికి పైపింగేసి స్టిచ్చింగ్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను లైనింగ్ కటింగ్ చేస్తున్నాను. ఇలా చంక రౌండు అన్నీ కూడా చక్కగా నీట్‌గా కట్ చేసేసుకొని, ఇలా కట్స్ అయితే ఇచ్చేసుకుంటే, మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్‌కి జాయింట్ పడుతుందన్నాను కదా! ఈ మిగిలిన క్లాత్‌లో ఇలా హ్యాండ్‌ని ఆల్రెడీ మనం కట్ చేసిన హ్యాండ్‌ని తీసుకొచ్చి ప్లేస్ చేసుకోవాలి. మనకి ఎక్కడ సరిపోతుందో అక్కడ ప్లేస్ చేసుకొని, ఇలా మిడిల్‌లోకి ఫోల్డింగ్ వేసేసుకొని మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకున్నాక కట్ చేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ క్లాత్ వెతుక్కునే పని లేకుండా ఈజీగా ఉంటుందనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం ఇది కూడా కట్ చేసేసుకుందాం. అలాగే ఛానెల్‌లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఉంటాయండి. కాబట్టి కంపల్సరీ మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు షేప్ పట్టి పొడవు ఎంత తీసుకోవాలో మనకి ఇలా చూపిస్తున్నానండి. బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని షేప్ పట్టి జాయింట్ చేస్తాం గదా! అక్కడ ఎంతొచ్చిందో అంతకి పెట్టుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు సైడు మనకి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్‌గా వస్తదనమాట. ఇలా కట్ చేసేసుకున్నాక కొలత తీసుకోవాలి. ఇక్కడ నాకు హుక్కులు పట్టీ వైపు 3:30 వచ్చింది. ఈ వైపు 3 వచ్చిందండి. ఖర్చులతో సహా కొలత తీసేసుకున్నాను. ఇక్కడ ఈ నేను ఈ మిగిలిన క్లాత్‌లో వచ్చేసి 3:30 ఒకవైపు, ఒక చివరొచ్చేసి 3 అంగుళాలు. నడుం లూజు 34 కదండీ! ఖర్చులతో సహా కలిపేసుకొని
అప్పుడు మనం ఈ వెడల్పు కూడా తీసేసుకుంటే ఇంకా ఎక్కువ తక్కువ లేకుండా షేప్ పట్టి కూడా సరిపోతుంది. ఈ చివరొచ్చేసి 3 అంగుళాలు పెట్టానండి. పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అలాగే నడుం బెల్ట్ అటాచ్ చేయటం కోసం దానికి కూడా ఒక 2 అంగుళాలు క్లాత్ మిగిలిన పీస్‌లో కట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది మొత్తం రెడీ అయిపోయినట్టేనండి. అలాగే కటింగ్ ఎలా ఉందనేది ఒక కామెంట్ అయితే చేయండి. వీడియోని ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇలా కొత్త వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ మొత్తం బ్లౌజ్ కటింగ్ అయితే మొత్తం పూర్తయిపోయిందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, అలాగే హ్యాండ్స్, షేప్ పట్టి, నడుం బెల్టు అన్నీ కూడా అయిపోయినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.